మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. పరేడ్ మైదానంలో నిర్వహించబోతున్న సభను ప్రశాంతంగా నిర్వహించడానికి దాదాపు 2620 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా వివరాలు వెల్లడించారు. మరోవైపు సభా ప్రాంగణానికి డ్రోన్స్ కెమెరాలు, బ్యాగ్లను తీసుకురావడంపై నిషేధాన్ని విధించినట్లుగా చెప్పారు. ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, ఐటీ సెల్, షీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్, స్పిన్-అప్ డాగ్ తదితర బృందాలు ఈ విధుల్లో పాల్గొంటాయని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే సభా ప్రాంగణం లోపలికి అనుమతిస్తామని ఆమె స్పష్టం చేశారు. బహిరంగ సభ దృష్ట్యా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పరేడ్ మైదాన పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ఉండబోతున్నాయి. ఇక ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సూచించారు. రోడ్ల మీద ఎక్కడైనా వాహనాలు పార్కింగ్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రధాని సభకు విచ్చేసే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు క్యూఆర్ అందుబాటులో పెట్టామని, దాన్ని స్కాన్ చేస్తే ఎక్కడి నుంచి ఎలా వెళ్లాలో పూర్తి వివరాలు వస్తాయని కూడా వెల్లడించారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో పరేడ్ గ్రౌండ్స్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబడి ఉంది. దీనికి సంబంధించి ఎలాబొరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కి సంబంధించిన డీసీపీ మల్కాజ్గిరి అండ్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఇద్దరు కూడా చేయబడి ఉంది. దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్ కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్ ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్ గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా డ్రోన్స్ లాంటివి ఏవి కూడా